అండి. నా పేరు నాగ వెంకట సతీష్. నేను గవర్నమెంట్ హై స్కూల్ పాకిరావుపేటలో సైన్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మా స్కూల్లో రెగ్యులర్గా టొబాకో ఫ్రీ జోన్గా ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం మేము ఈ చుట్టుపక్కల ఈ షాప్స్లో కానీ, తర్వాత ఈ సరౌండింగ్ ఒక 100 మీటర్ల దూరం వరకు కూడా టొబాకో, తర్వాత దాని యొక్క ఉత్పత్తులన్నీ కూడా అమ్మకుండా గవర్నమెంట్ వారు ఆదేశాలు ఇచ్చారు. అది మేము వారికి చెప్పడం జరిగింది. ఆ షాపుల వారికి వాళ్ళు కూడా పాటించి అక్కడ టొబాకో కానీ, తర్వాత సిగరెట్లు కానీ, తర్వాత టొబాకో సంబంధించిన ఉత్పత్తులు కానీ ఏమీ కూడా అమ్మకుండా చూస్తున్నారు. తర్వాత మేము విద్యార్థులకు కూడా ఈ టొబాకో వాడడం వల్ల, తర్వాత ఈ డ్రగ్స్ వాడడం వల్ల రోజు కూడా దానివల్ల వచ్చే నష్టాలు కూడా మేము రోజు వివరించడం జరుగుతున్నది. దానివల్ల వచ్చే అనర్థాలు కూడా చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి ఆ నర్వస్ స్టిమ్యులేషన్ అంతా కూడా దానివల్ల ఒక ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండడం వల్ల అలాగే అలవాటు అవుతుందని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అది శరీరానికి, తర్వాత నర్వస్ సిస్టానికి దుష్ఫలితాలు ఇస్తాయని తెలియజేయడం జరిగింది పిల్లలందరికీ. ఇక్కడ ఉండే పిల్లలు, చదువుకునే పిల్లలందరూ కూడా శ్రద్ధగా విని దాన్ని అన్ని కూడా పాటించి జాగ్రత్తగా మామూలుగా వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆచరిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఎవరు కూడా ఇంకా ఆ జోలికి ఇంకా వెళ్ళలేదు. ఈ చిన్న పిల్లలు అవ్వడం వల్ల, అంటే 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు అవ్వడం వల్ల మా మాటలంటే వింటూ జాగ్రత్తగా పాపం వాళ్ళు అన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. అంటే చేయడం అంటే ఇన్ ద సెన్స్ పాటించడం ఉన్నారు. తర్వాత ఎక్కువగా ఈ దుష్ఫలితాల వల్ల వచ్చిన తర్వాత మనకి ఈ పొగాకు అవేర్నెస్, అంటే నో టొబాకో డే కూడా చేయడం జరిగింది. టొబాకో అవేర్నెస్ తీసుకురావడం పిల్లలకి, దానివల్ల వచ్చే అనర్థాలన్నీ కూడా చెప్పడం, అంటే ఊపిరితిత్తుల మీద కానీ, తర్వాత నర్వస్ సిస్టమ్ మీద కానీ, హార్ట్ మీద కానీ ఏ విధంగా పనిచేస్తుందో మేము అందరికీ వారికి వివరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే పిల్లలందరూ కూడా దానిలో ఒక రకమైన అంశాన్ని బాగా అర్థం చేసుకుని జ్ఞానం కలిగి దానివల్ల వాళ్ళు వాడకుండా దాని జోలికి వెళ్లకుండా మనం చూస్తూ ఉన్నారు. మేము ఈ విధంగా కంటిన్యూ చేసి పిల్లలందరికీ, తర్వాత సమాజానికి ఉపయోగపడతామని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ వైకే టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను యువతను కోరుకునేది ఏంటంటే డ్రగ్స్కి దూరంగా ఉండండి యువత. మీరందరూ కూడా మంచి ఉద్యోగాలు, బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎంచేతంటే ఈ రోజు యువత రేపు దేశ భవిష్యత్తు. కాబట్టి మీరు అందరూ డ్రగ్స్కి దూరంగా ఉండండి. గతంలో కంటే ఇప్పుడు డ్రగ్స్ వినియోగం చాలా వరకు తగ్గిందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. డ్రగ్స్ వాడడం వలన మనిషి మతిస్థిమితం కోల్పోతాడు. ఆ డ్రగ్స్ వాడిన సమయంలో ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు. తల్లి కానీ, పిల్ల కానీ, చెల్లి కానీ, అక్క కానీ, భార్య కానీ ఎటువంటివి కూడా ఆ వ్యక్తికి ఆ మత్తులో తెలియదు. ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. కాబట్టి యువత మీరందరూ మేల్కొనండి, డ్రగ్స్ను పారదోలండి. డ్రగ్స్ నిర్మూలిత గ్రామంగా మన పాకిరావుపేట మండలాన్ని, కాన్స్టిట్యున్సీని తయారు చేస్తూ ఇతరులు ఎవరైనా సరే దీనికి బానిసైనట్లయితే వాళ్ళందరూ కూడా మీరు ఉద్బోధ చేయండి ఈ డ్రగ్స్ని పారదోలమని. అదేవిధంగా మీరందరూ కూడా ఈ పండుగలన్నీ కూడా శుభ్రంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి మీ అందరినీ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్, నా పేరు ఆర్ నాగేశ్వరరావు. నేను హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లంకలపాలెం. మరి గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గంజాయి ఇవన్నీ కూడా డ్రగ్స్ బారిన పడకుండా తీసుకోవడానికి చాలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మా పాఠశాల విద్యా వ్యవస్థలో శక్తి టీమ్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పోలీసులతోనూ అనుసంధానమై మా విద్యార్థుల నుంచి కూడా నాయకుల్ని ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల పరిసరాల్లో కానీ, లేదా పాఠశాలకు ఒక 100 మీటర్ల దూరంలో ఏ షాపుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కైని, తంబాకు, గుట్కా ఇలాంటివి ఏమీ లేకుండా డ్రగ్స్ అవి అమ్మకుండా చేసి నివారణ చర్యలు అయితే మేము తీసుకుంటున్నాం. మేము టోఫీ అని చెప్పేసి, టోఫీ అంటే మొత్తం చూసుకుంటే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి, ఇది తప్పనిసరిగా ప్రతి విద్యార్థితోనూ కూడా మేము ప్రమాణం చేయించడం, అది వాళ్ళ తల్లిదండ్రులకు, అలాగే వాళ్ళు ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు కానీ, రిలేటివ్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా విద్యార్థుల్లోనూ, యువతలోనూ, అలాగే ప్రజల్లోనూ కూడా ఈ డ్రగ్స్ పట్ల మహమ్మారి వల్ల ఎంత ఆరోగ్యం నష్టపోతున్నారు,
ఇదంతా కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతడం జరుగుతుందండి. ఇది తప్పకుండా మా పాఠశాల ద్వారా కూడా విద్యార్థులకి మంచి అవగాహన అయితే కలిగించగలిగాము. అంతేకాకుండా గత సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కూడా ఈ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్‌లో 100% మార్క్స్ సాధించి మా విద్యా సంస్థ మరి సర్టిఫికేట్స్ మేము సాధించగలుగుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ 90 మార్కులకి మేము రీచ్ అయ్యామండి. ఇంకొక 10 మార్క్స్‌లో ఇంకొక సర్టిఫికేట్ మేము ఈ సంవత్సరం కూడా సాధించబోతున్నాము. తప్పకుండా ప్రతి ప్రేయర్‌లో ప్రతి లక్షవారం కూడా మేము ఈ టొబాకో ఫ్రీ గురించి విద్యార్థులతో మేమైతే ప్రతిజ్ఞ ఒకటి చేయిస్తాము. ఎందుకంటే మరి నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళు కరెక్ట్‌గా ఉండగలిగితేనే వీళ్ళు భావితరం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. భావితరాలు చాలా సుఖమయంగా జీవించగలుగుతారు. అందుగురించి మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా, మా ఉపాధ్యాయ సిబ్బంది ద్వారా మేము మాత్రం మా విద్యార్థుల ద్వారా ప్రజలందరికీ బాగా అవగాహన అయితే మేము కలిగించగలుగుతున్నామండి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి కూడా తోడ్పాటు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ మొన్ననే ఈ మధ్య కాలంలోనే మా పరవాడ సిఐ గారు వచ్చి పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా అవగాహన కలిగించడం, ఈ డ్రగ్స్ వల్ల మహమ్మారి వల్ల వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయాయని కొన్ని ఉదాహరణలతో విద్యార్థులకి చెప్పడం జరిగింది. దాన్ని మా విద్యార్థులు చాలా ఆసక్తికరంగా విన్నారు. విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇలాంటివి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సార్కి మాట కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మేము మా విద్యార్థుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు డ్రగ్స్ బారిన పడకుండా మేమైతే మాత్రం పూర్తిగా 100% చర్యలు అయితే తీసుకోగలుగుతున్నాం. ధన్యవాదములు.